ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఎవరు అటు ఇటు తిరగవద్దు, నా వైపు చూడండి. క్లుప్తంగా 2 మాటలు చేసి నేను ముగించేస్తాను. నాకు ప్రియమైన వాళ్ళారా, కోరాహు కుమారులు రచించిన చక్కటి కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నిజమే, ఆయనే మనకు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకంలో ఎవరిని నమ్మినా, ఎవరిని ఆశ్రయించినా, ఎవరి చెంతకు మనం చేరినా సహాయం మనకు ఒకవేళ అందొచ్చు, అందకపోవచ్చు. పలానా వారి దగ్గరికి వెళితే సహాయము అందుద్దేమోనని మన ప్రాణము అల్లాడిపోయిద్ది, మన ప్రాణము పరితపించుద్ది. ఒకవేళ ఆడికి వెళ్ళాక మన ప్రాణము నిరుత్సాహపడవచ్చు కొన్ని వేళలో. ఎవరైనా నువ్వు తెల్లారితే నీకు ఒక 20,000 రూపాయలు డబ్బులు ఇస్తాను, నీ ఆపదను బట్టి. ఒకవేళ అయ్యా పిల్ల వివాహం పెట్టుకున్నాను, ఒక 20,000 రూపాయలు అప్పు కావాలి, నాకు నువ్వు సహాయం చేయమని ఆ వ్యక్తిని అడిగితే, నీవు ఉదయాన్నే రా, నీకు 20,000 రూపాయలు నేను అందిస్తాను అని ఆ వ్యక్తి మనకు చెప్పి మనల్ని పంపిస్తాడు. ప్రేమైన వాళ్ళరా, ఆశ్చర్యము అద్భుతం ఏంటంటే ఆ రాత్రికి ఆయన కాలం చేసి పైకి వెళ్ళిపోతే మనం ఆ శవం దగ్గరికి వెళ్ళి, అయ్యా రాత్రే కదా 20,000 ఇస్తానన్నావు, ఇవ్వు అని నువ్వు ఆ శవాన్ని అడగలవా? ఒకవేళ ఆ వ్యక్తి హాస్పిటల్ పాలైపోయి ఐసీయూ బెడ్ లో ఉంటే, ఐసీయూ బెడ్ లో ఉన్న వ్యక్తి కాడికి వెళ్ళి, అయ్యా రాత్రే కదా నువ్వు నాకు 20,000 రూపాయలు ఇస్తానన్నావు, ఇవ్వు అని నువ్వు అడగగలవా? ఎవరిని నమ్మగలం? ఎవరిని మనం ఆశ్రయించగలము? ఈ లోకంలో ఎవడు నమ్మదగిన వాడు లేడు. ఎవడు నిశ్చింతగా మనకు ఆశ్రయాన్ని కలిగించే వ్యక్తి ఏ మానవుడు లేడు. ప్రేమైన వాళ్ళరా, కోరాహు కుమారులు అంటారు, మనకు ఆయనే నమ్మదగిన వాడు, మన ఆశ్రయ దుర్గము. మనం ఆశ్రయించదగిన ఒక స్థలము ఉందంటే, మనకు దుర్గము, ఒక కోట, కొండయు, ఏదైనా ఒక దాగు స్థలము ఉందంటే అది యెహోవా సన్నిధి. హల్లెలూయా. అవునా కదా? ప్రేమైన వాళ్ళారా, ఈ లోకంలో మనుషులను నమ్మి ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఉద్ధరిస్తారు, ఎవరో సహాయం చేస్తారు అని నమ్మి మోసపోయిన వారే అధికులు. చాలా మంది చెప్పే మాట ఏంటంటే, వారిని ఎంతో నమ్మానయ్యా, నమ్మించి నమ్మబలికి నన్ను నట్టేట ముంచాడు. వారు మేలు చేస్తామని నాకు మాటిచ్చి తగిన కాలం ముందు నాకు వారు మేలు చేయకుండా వారు నాకు కీడు చేశారు. ఆపత్కాలంలో నన్ను వారు వదిలేశారు. సరైన సమయంలో వారు నాకు చేస్తానన్న మేలు చేయకుండా నా వల్ల కాదు అని వారు చేతులు ఎత్తేశారు. ఏమి చేయాలో దిక్కు తోచని శైలో నాకు దేవుడే సహాయం చేశాడని చాలా మంది చాలా సార్లు అంటూ ఉంటారు. అవునా కాదండి? ఇప్పుడు మంచి వివాహం మనం ఏర్పాటు చేసుకున్నాము, కుమారుడితో వివాహం ఏర్పాటు చేసుకున్నాము, ఎవరో సహాయం చేస్తామని చెప్పారు, వారిని బట్టి మన ధైర్యంగా పలానా వ్యక్తి ఇస్తారులే అని మనము నిబ్బరం కలిగి ఉన్నాము. ఆ సమయం రానే వచ్చింది. ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, అమ్మా ఆ రోజు మీరు మాకు ఇచ్చిన మాటను బట్టి డబ్బులు ఇవ్వండి అంటే, వారు మా వల్ల కాదు, మా వద్ద లేవు అంటే ఆ పానం ఉసూరుమంటూ రావద్దా? మరి ఎవరిని నమ్మాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఈ లోకంలో ఎవడు నమ్మదగిన వాడు? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ లోక రాజుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని. నాకు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరిని ఆశ్రయించాలి? అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పును నిన్ను, నడి సంద్రములు పర్వతములు ముగినను, వాటి జలములను ఘోషించుచు
నురుగును కట్టినను, ఆ పొంగును పర్వతములు కదిలినను మనము భయపడము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, కావును భూమి మార్పు నొందినను, నడి సంద్రములో పర్వతములు మునిగినను మనము దేనికి భయపడము. అందుకే భక్తుడు దేవుని గారి పాట పాడతారు. భూమి మార్పు నొందినను, నడి సంద్రములో పర్వతములు మునిగినాను, నాకు ఏ హాని కలుగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. భూమి మార్పు నొందినను, నడి సంద్రములో పర్వతములు మునిగినాను, నాకు ఏ హాని కలగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నా బలము నన్ను విడచిపోయినా నీ కృపయే నన్ను లేవనెత్తును. నా బలము నన్ను విడచిపోయినా నీ కృపయే నన్ను లేవనెత్తును. హల్లెలూయా పాటలు పాడెదాను, దినమంతా నిన్నే కీర్తించేదాను. హల్లెలూయా పాటలు పాడెదాను, దినమంతా నిన్నే కీర్తించేదాను. నా బలము నన్ను విడచిపోయినా నీ కృపే నన్ను లేవనెత్తును. హల్లెలూయా. ఏమండి, భూమి మార్పు నొందినను, నడి సంద్రములో అవి మునిగిపోయినను మేము దేనికి భయపడము. కారణం ఏంటంటే యెహోవాయే మాకు ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణ కోటయ్యున్నాడు. ఏమండి, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏమని నేను ఒక ఆశ్చర్యకరమైన మాట అడుగుతాను. దేవుని నమ్మి, దేవుని ఆశ్రయించి, దేవుని వద్దకు వెళ్ళి మేము నష్టపోయామయ్యా, మేము అప్పుల పాలైపోయామయ్యా, మేము ఏదో కోల్పోయామయ్యా అని ఎవడైనా చెప్పే దమ్ముందా? క్రైస్తవ సమాజానికి ఒక సవాల్ విసురుతున్నాను ఈరోజు. దేవుని నమ్మి మేము నష్టపోయాము అని ఎవరైనా వారి హృదయం పైన చేవేసి చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉంటుందండి? ఎవరికి ఉండదు. ఎందుకంటే దేవుని బలిపీఠంపై దేవుని సేవకుడిగా రూఢిగా ఈ మాట సెలవిస్తా ఉన్నాను. దేవుని ఆశ్రయించి దేవుని వలన నష్టపోయాము అనే చెప్పే మనిషి లోకంలో ఎవడో ఉండడు. ఎందుకంటే దేవుని ద్వారా ఏదో విధంగా ప్రతి ఒక్కడు మేలులు పొందిన వారే ఉంటారు తప్ప దేవుని వలన కీడు పొందిన వారు ఎవరు ఉండరు. అందుకే కీర్తనకారుడైన కోరాహు కుమారులు అంటారు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీ ఆపత్కాలములో శ్రమ వచ్చిందమ్మా, కరువే వచ్చిందా, నీకొచ్చిన ఆపద ఏదైనా సరే, నీకు వచ్చిన ఇబ్బంది ఏదైనా సరే, నీకు వచ్చిన సమస్య ఏదైనా సరే, నీ ఆపత్కాలమందు నీవు యెహోవాను ఆశ్రయించగలిగితే, ఆయన నామం పేరిట మొరపెట్టగలిగితే, ఆయన పాదాలపై పడి నీవు కన్నీరు కార్చగలిగితే నిశ్చయముగా ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని యందు నమ్మిక ఉంచితే జరిగే కార్యాలేంటో నేను 1-2 మాటలు చూపించి ముగించేస్తాను. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరి ఆయన మనం నమ్ముకుంటే జరిగే కార్యాలు ఏంటో 1-2 మాటలు చూపించి నేను ముగిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథములు 14వ అధ్యాయము 11వ వచనం చూడండి. మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేత
ఆ ఆ నీకన్నా ఎవరునూ లేరు. హల్లెలూయా. మరలా చదువు మాట. దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ మాకు లేరు. హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యము చాలా చిన్నది. వారి మీదకి వచ్చిన సైన్యము బహు విస్తారమైనది. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెడుతున్నాడు, అయ్యా ఈ చిన్న మందను లేకపోతే ఈ చిన్న సైన్యాన్ని కాపాడుటకు మాకు సహాయం చేయుటకు నీకన్నా ఈ లోకాన మాకెవడునో లేడు. హల్లెలూయా, హల్లెలూయా. మాకు వచ్చిన ఈ ఆపత్కాలములో, మాకు వచ్చిన ఈ శ్రమ కాలములో, ఈ గడ్డు కాలములో ఈ చిన్న మందను లేకపోతే ఈ చిన్న కూటమిని, ఈ చిన్న కూటమిని రక్షించుటకు నీకన్నా మాకు సహాయం చేయుటకు ఎవడునూ లేడు అని ఆసాపు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నాకు ప్రియమైన వారులారా, ఈ మాటలు ఆలకించండి. దేవుని పట్ల విశ్వాసం ఉంచగలిగితే, దేవుని పట్ల ఆయనను మనం ఆశ్రయించగలిగితే, ఆయన పట్ల మనము నమ్మకం ఉంచగలిగితే మనకు విజయం చేకూరుతుంది. హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుని పట్ల నీవు నమ్మిక ఉంచగలిగితే, దేవుని పట్ల నీవు విశ్వాసం ఉంచగలిగితే నీకు కలిగే కార్యం ఏంటంటే నీవు విజయాన్ని పొందగలవు. ఆమేన్. ఈ రోజు నువ్వు తలపెట్టే కార్యం ఏదైనా, నీవు పూనుకున్న పని ఏదైనా, నీవు జరిగించే కార్యం ఏదైనా నీకు విజయం కలగాలంటే, నీ వ్యాపారంలో నీకు విజయం కలగాలంటే, నీ ఉద్యోగంలో నీకు విజయం కలగాలంటే, నీ ప్రతి స్థలమందు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమందు నీకు ఘన విజయం నీకు కలగాలంటే నీవు ఆయన పైన ఆనుకోగలగాలి, నీవు ఆయన పట్ల నమ్మకం ఉంచగలగాలి, నీవు ఆయనను ఆశ్రయించగలగాలి. అది వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, ఏ స్థితిగతిలో అయినా సరే నీకు విజయం కలగాలంటే నీవు ఆయన్ను నమ్మాలి. ఆశ అంటాడు, ఈ చిన్న మందను రక్షించుటకు నీకన్నా మాకు సహాయం చేయుటకు వేరెవ్వరూ లేరయ్యా, నీవే మాకు సహాయం చేయగలిగిన వాడు, నీవే మమ్మల్ని ఆదుకొనదగిన వాడు, మా ఆపత్కాలములో నీవే మాకు సహాయం చేయగలిగిన వాడు అంటూ ఆశ దేవుని పట్ల మొరపెట్టి ఆయన పాదసన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీవు నేనైనా సరే మనకొచ్చిన అపజయాలను బట్టి, మనకొచ్చిన ఆపత్ కాలములను బట్టి, మనకొచ్చిన శోధన కాలమును బట్టి దేవుని పాదాలు పట్టుకుని మొరపెట్టగలిగితే నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేసి ఘన విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇంతవరకు వ్యాపారములో నిరుత్సాహమే నీకు మిగిలిందా? ఎంత ప్రయాసపైనా నీ జ్ఞానమంతా ఉపయోగించి, నీ తెలివితేటలన్నీ ఉపయోగించి, ఎంత ప్రయాసపడినా, ఎంత నువ్వు భారాన్ని, నీ శక్తి ఎంత ధారపోసినా, నీ జ్ఞానమంతా ఉపయోగించినా నీకు నిరుత్సాహమే మిగిలిందా? ఏ స్థితిలో నీవు ఉన్నా నాకు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు ఘన విజయాన్ని అనుగ్రహించాలంటే దేవుణ్ణి నీవు ఆశ్రయించాలి. ఈరోజు నీ జీవితంలో విజయము లేదా? ఈరోజు నీ జీవితంలో నిరుత్సాహమే మిగిలిందా? నీ జీవితంలో అపజయాలు పాలైపోయావా? నీ జీవితంలో విజయానికి నోచుకోలేక నిరుత్సాహము, నిరాశలో నీ జీవితం మిగిలిందా? అయితే నువ్వు దేవుని యొద్దకు రావాలి, అయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి,
నువ్వు దేవుని సహాయాన్ని కోరుకోవాలి. నరుల సహాయం ఎంతవరకు పనిచేస్తుందండి? నరుల ఆలోచనలు, చాలా మంది కొన్నిసార్లు మనుషులుగా ఆలోచనలు ఇస్తూ ఉంటారు. వారి సహాయాన్ని మనం కోరినప్పుడు ఏదో కొన్ని ఆలోచనలు మనకిస్తారు. అయితే మనుషుల ఆలోచనలు ఎంతవరకు మనకు మేలు చేస్తాయి? ఎంతవరకు అవి మనకు ఉపయోగకరంగా ఉంటాయి? దేవుని ఆశ్రయించగలిగితే ఉన్నతమైన అఖండమైన విజయాన్ని మనము పొందుకుంటాము. హల్లెలూయా. చూడండి, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నిన్ను నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రములు నీపై జయమందనీయకము అని ప్రార్థింపగా యెహోవా అకూషీయులకు ఆస ఎదుట యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయేరి. హల్లెలూయా. వారిని మొత్తినందున వారు పారిపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. భక్తులు దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టగా, అయా మా వద్ద బలము లేదు, మాలో శక్తి లేదు, మాకు జ్ఞానము లేదు, మా సైన్యం చాలా చిన్నది, ఈ సమయంలో ఈ బలహీనమైన పరిస్థితిలో నీకన్నా మాకు ఎవరు సహాయం చేయవారు ఎవరూ లేరని వారు వేడుకొనగా, వారి మొరను ఆలకించిన దేవుడు, వారి విన్నపాలను ఆలకించిన దేవుడు శత్రువులను మొత్తగా వారి ఎదుట లేకుండా వారు పారిపోయినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ మాటలు మీరు ఆలకించండి. నీ జీవితంలో విజయం కలగాలని నువ్వు కోరుకున్నట్లయితే, ఘన విజయముతో నీ జీవితము ఊరేగించబడాలంటే, అయ్యా నేను బలహీనుడను, ఏ జ్ఞానము మాలో లేదు, మేము వెర్రివారము, మా వల్ల ఏమీ కాదు నాయన, మా జీవితాల్లో నీవుండు, మా పట్ల నీవుండు, మా పక్షమై నీవుండు, మాకు సహాయం నీవే చేయి, మనుషుల సహాయం మాకు అక్కర్లేదు, మనుషులు ఎన్నో ఆలోచనలు చేసినా ఆ ఆలోచనలన్నీ ఒకరోజు నిరర్థకమైపోతాయి. నీవు మా ఎదుట ఉండి నీవు ఆలోచన మాకు చేయగలిగితే మేము ఘన విజయాన్ని పొందుకుంటామని నీవు మొరపెట్టగలిగితే గొప్ప విజయాన్ని నీవు పొందుకుందువు గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా నీవు దేవుని పట్ల నమ్మకం ఉంచగలిగితే నీ జీవితంలో ఘనమైన విజయాన్ని చూస్తావు. హల్లెలూయా. రెండవదిగా చూడండి, చూపిస్తాను. కీర్తనలు 37:5 చూడండి. కీర్తనలు 37:5 చూడండి. నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. నీవు యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నీ మార్గములను ఆయనకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, నీ కార్యములను ఆయన నెరవేరుస్తాడు. నీవు ఆయనను నమ్ముకుంటే, నీవు ఆయనను ఆశ్రయిస్తే, నీ మార్గములను ఆయనకు అప్పగిస్తే నీ కార్యములు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా ఏదో చెయ్యాలని, ఏదో కొనాలని, ఏదో కార్యాన్ని నువ్వు జరిగించాలని నువ్వు పూనుకున్నావు, కానీ సంవత్సరాలు గడిచిపోయింది నీవు ఆలోచన చేసి. అది ఏ కార్యమైనా అవ్వచ్చు, పొలం విషయంలోనూ, స్థలం విషయంలోనూ, ఇంటి విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, ఏదో విషయమై నువ్వు ఆలోచన చేసి సంవత్సరాలు గడిచిపోయింది, కానీ
నేటికి నీ ఆలోచన నిష్ఫలంగానే మిగిలిపోయింది. నీ కార్యము సఫలము కాక నిరాశ నిస్పృహల్లో నీవు మిగిలిపోయావు కదా. అయితే ఈరోజు ప్రభు సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, అప్పుడు ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. నీ కార్యములు నెరవేర్చబడాలి అంటే, నీ కార్యములు సఫలపరచబడాలి అంటే, నీ ఉద్దేశములు నెరవేర్చబడాలి అంటే నీ మార్గములు ఆయనకు అప్పగించుకోవాలి. నీవు ఆయనను నమ్ముకోవాలి. కొన్నిసార్లు మన మనసు ఎలా ఉంటుందంటే, ఫలానా వ్యక్తి కాడికి వెళ్తే మనకు సహాయం అందుద్ది, ఫలానా వ్యక్తి మాట చెప్తే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఫలానా వ్యక్తి ఒక మాట చెప్పేస్తే మనకు మేలు కలుగుద్ది అన్నట్లుగా మనుషుల్ని ఆశ్రయిస్తాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము. చాలా మార్లు నేనే మనుషులను నమ్మి నిరాశ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు ఈ మాటలు మీతో చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ జేబులో డబ్బు లేనప్పుడు చెప్తాను సాక్షాత్తమయ్యే మాటలు. చర్చికి వెళ్తున్నప్పుడు, ప్రభువా ఈరోజు రూపాయి కూడా లేవు, అక్కడికి వెళ్తే కొంత కానుకైనా వస్తుందేమో, పెట్రోల్కైనా వస్తేమో ప్రభువా అంటూ ఈ ఆలోచనలో నేను వెళ్తాను. దేవుని మహాకృప అద్భుతం ఆశ్చర్యం ఏంటంటే, ఆ రోజు ఒక్క రూపాయి కూడా రాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నా మనసు ఎలా ఉంటుందంటే, అక్కడికి వెళితే రోజు ఒక 100 రూపాయలని ఇచ్చేవాళ్ళు. మనుషులను నమ్మి నేను వెళ్ళినప్పుడు, మనుషులను ఆశ్రయించి అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఒక్క రూపాయి కూడా అక్కడ నాకు అందదు. నిరుత్సాహం. అప్పుడు నా ప్రాణం నా చెత్తది. నువ్వు మనుషులను నమ్ముకున్నావు ప్రభా, ఏంటి ఇంత కష్టంలో ఇంత ప్రయాణమై నేను వచ్చానే, నా సొంత పనికి నేనేం వచ్చానా, నీ పని కోసం ఇంత దూరం వచ్చాను కదా ప్రభా, నా జోబులో డబ్బులు పెట్టిన దూరం నేను వస్తే 100 రూపాయలు నాకు ఇవ్వలేకపోయావా అని నేను అనుకున్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు వచ్చిన నా పని మీదనే, నేను కాదనలేదు, కానీ నువ్వు నన్ను నమ్మి రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నన్ను నమ్మి రాలేదు, నువ్వు ఎవరో ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారు అని నువ్వు ఈ మనసుతో అక్కడికి వచ్చావు కాబట్టి రూపాయి కూడా నీకు రాకుండా చేశాను. అదే సమయంలో కొన్నిసార్లు ఏ ఆశ లేకుండా, ఏ మనసు నాలో లేకుండా ధారాళంగా అక్కడికి వెళ్ళిన రోజు 2000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నవి. 1500 వాడికి తోచిన కానుక తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టిన రోజులు నాకు ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషులను నమ్మితే, నరమాత్రపులు మానవులను మనము ఆశ్రయిస్తే ప్రయోజనము ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుని నమ్ముకొనగలిగితే మన కార్యములు సఫలమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఎవరిని నమ్మి, ఎవరిని ఆశ్రయించి నీవు నిరాశగా మిగిలి ఉన్నావు, ఎవరిని నమ్ముకొని నీ కార్యములు సఫలము కాక ఇలాగే మిగిలిపోయావు. ఎన్నో ఏళ్ళు అయిపోయింది కదమ్మా, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా నీవు ఆలోచన చేసి, ఆ కార్యము అలాగే ఉండిపోయింది కదా. అయితే నువ్వు మనుషులు నమ్ముకున్నావేమో. నీ కార్యము నెరవేర్చబడాలి అంటే, నీ కార్యము సఫలం అవ్వాలంటే నీవు యెహోవాను ఆశ్రయించాలి, నీ మార్గములు దేవునికి అప్పచెప్పాలి, నీవు దేవుణ్ణి నమ్ముకోవాలి. అప్పుడు నీ కార్యములు సఫలపరచుబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మనుషులను ఆశ్రయించడం వలన, మనుషుల పట్ల నమ్ముకోవటం వలన ఏ ఉపయోగము ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించగలిగితే మన కార్యములు సఫలపరచబడతాయి. మనము ఏది పూనుకున్నా, అది ఏ కార్యమైనా మన జీవితంలో సఫలత అనేది ఉంటది. మనుషులను నమ్మితే ఏ కార్యము మన జీవితంలో జరగదు.
నిరాశ, నిస్పృహ, నిట్టూర్పులే మన జీవితంలో మిగులుతాయి తప్ప ఏ కార్యము మనకు జరగదు. మూడవ మాట కూడా చూపిస్తాను చూడండి. కీర్తనలు 86:2 చూడండి. కీర్తనలు 86:2 చూడండి. నా దేవా, ప్రభువా, దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. నీవు దయాళుడవు, నీకు మొరపెట్టు వారందరి ఎలా కృపాతిశయము గల దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ భక్తులను, నా ప్రాణమును కాపాడము. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. నిన్ను నమ్ముకుని ఉన్న నీ దాసుని రక్షింపుము. దేవుని నమ్ముకుంటే రక్షణ కలుగుద్ది. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు రక్షణ కలుగుద్ది. శత్రువుల చేతిలో నుంచి, అపవాది చేతిలో నుంచి, మనల్ని బాధించు వారి చేతిలో నుంచి, మనల్ని బెదిరించు వారి చేతిలో నుంచి, మనల్ని శపించు వారి చేతిలో నుంచి మనకు రక్షణ కలుగుద్ది. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లారా, కొందరు క్షేమాన్ని ఓర్చుకోలేక, వారు బాగుపడిపోతున్నప్పుడు కొందరు క్షేమాన్ని ఓర్చుకోలేక వారి పైన ఒక విష చూపుని వారి పైన వదులుతూ ఉంటారు. వారు నాశనం అయితే పోతే బాగుండు, వారి వ్యాపారము సన్నగిలిపోతే బాగుండు, వారు బాగుపడిపోతున్నారు అని ఓర్చుకోలేని తత్వము కొందరిలో మనకు కనబడుతూ ఉంటది ఆయా సందర్భాలలో. అది ఎవరి జీవితంలోనైనా ఇది సాధారణంగా కనిపించే స్థితి. అన్నదమ్ముల్లో కావచ్చు, రక్త సంబంధుల్లో కావచ్చు. అంటే ఒక వ్యక్తి అభివృద్ధి పడుతుంటే ఆ తోటి వ్యక్తులు వాడిని ఏకాడికి కిందికి లాగేయాలి, వాడిని పడదోయాలి, వాడు నాశనం చేయాలి. ఇదే తలాంతులు మనిషికి ఉంటాయి. అంటే ఒక వ్యక్తిని ఎదగాలి అని ఆశపడినప్పుడు వాడిని ఏకాడికి తొక్కువేయాలనేదే మానవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. మీకు ఒక సందర్భం చెబుతాను. ఒకరోజు ఎండ్రకాయలు తెలుసు కదండి, ఎండ్రకాయలు తెలుసు కదా. మన దేశంలో నుంచి ఈ ఎండ్రకాయలని బయట దేశానికి డబ్బాలలో తీసుకుని వెళ్తున్నారంట. వాటికి మూతలు పెట్టలేదు. ఎండ్రకాయలు పక్కలు పోతాయి కదా, వాటికి మూతలు పెట్టలేదు. ఆ లారీలో తీసుకెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి చూసి, మీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఇంత దూరం మనం ఇంత విలువ పెట్టి వీటిని కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాం, ఈ మధ్యలో ఇవన్నీ పైకెక్కి పారిపోతే ఎలా పరిస్థితి, మనం నష్టపోతాం కదా అని ఆ లారీలో ఉన్న వ్యక్తిని ఆ అధికారి తిడితే ఆ వ్యక్తి చెప్పాడంట, అయ్యా, ఇవి అమెరికా ఎండ్రకాయలు, ఆఫ్రికా ఎండ్రకాయలు, ఇంగ్లాండ్ ఎండ్రకాయలు కాదు, ఇవి మా భారతదేశపు ఎండ్రకాయలు అని చెప్పాడంట. ఏ ఎండ్రకాయలు అయితే ఏముందిరా, ఇవి ఎండ్రకాయలే కదా అని ఆ వ్యక్తి అన్నాడంట. అందుకు ఈ వ్యక్తి చెప్పాడంట, అయ్యా, మా భారతదేశపు ఎండ్రకాయలలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో ప్రత్యేకత అంటే, పొరపాటున ఒక ఎండ్రకాయ పాక్కుంటూ పైకి పోయినా కూడా కింద ఎండ్రకాయలు ఖచ్చితంగా పట్టుకొని లాగి కింద పడేస్తాయి. కాబట్టి ఒక్కటి కూడా తప్పించుకునే ప్రసక్తే లేదు.
హల్లెలూయా. అర్థమైంది లేదా? అర్థమైందా? అంటే ఒక వ్యక్తి పైకి పోయినప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? లాగి కింద పడేస్తారు. దైనందిన జీవితంలో కూడా ఒక వ్యక్తి అభివృద్ధి అవుతుంటే, ఒక వ్యక్తి మేలుకరమైన మార్గాల్లో వెళ్తుంటే, ఏకాడికి వారి నాశనమైపోవాలని కోరుకునే సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, భక్తుడు అంటాడు, అయ్యా నేను నీ దాసుడిని, నీవు నన్ను రక్షించు, నీవు నన్ను రక్షించు, ఇటువంటి దుష్ట చూపు నుంచి నన్ను రక్షించు, అపవాది చేతిలో నుంచి నన్ను రక్షించు, నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించు. దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే, దేవుని నువ్వు నమ్ముకోగలిగితే నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. అది ఎవరి చేతిలోనైనా సరే నీకు రక్షణ కలుగుతుంది. నాకు ప్రియమైన వారలారా, ఈ మాటలు ఆలకిస్తున్నా మీరు ఎవరైనా సరే రక్షణ లేక ఇరుగు పొరుగు మధ్యలో ఒకే వేదనతో రోదనతో అల్లాడిపోతున్నావేమో, నీకు ప్రశాంతత రక్షణ కలగాలంటే నీవు దేవుని నమ్ముకోవాలి. చూడండి, అక్కడ చక్కటి మాట ఉంటుంది, నేను నీ భక్తులను, నా ప్రాణమును కాపాడుము, నా దేవా నేను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. దావీదు కీర్తన, నీ సేవకుని రక్షింపుము అని దావీదు తన కీర్తనలో తెలియపరుస్తున్నాడు. దేవుని గనక మనం నమ్ముకోగలిగితే మనకు రక్షణ కలుగుద్ది. ప్రియమైన వాళ్ళారా, ఇంకో మాట కూడా చూపించి నేను ముగించేస్తాను ఈ సమయాన్ని. చూడండి, యెషయా ప్రవచన గ్రంథము 30:15 చూడండి. చూడండి. కావున అమ్మ 30:15 నువ్వు బాగా తప్పు చదువుతున్నావు అమ్మా. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకునుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరుకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు ఊరుకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. దేవునిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి బలము కలుగుద్ది. శారీరకంగా బలహీన పడిపోయావా? ఆత్మీయంగా బలహీన పడిపోయావా? బలము చాలక నా వల్ల కాదు, నేను చేయలేను అని నిరుత్సాహపడ్డావా? అయితే నీవు యెహోవాను ఆశ్రయించాలి. మీరు ఊరకుండి యెహోవాను నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలమును పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే మనకు బలము కలగాలి. శత్రువును జయించుటకు, అపవాది అనబడే శత్రువును జయించుటకు ఆ శక్తి మనకు సరిపోకపోతే, అపవాది శక్తులను తంత్రాలను మనము జయించుటకు మనకు శక్తి సరిపోకపోతే యెహోవాను ఆశ్రయించాలి, ఆయనను నమ్ముకోవాలి. అప్పుడు మనకు బలము కలుగుద్ది. ఈరోజు ఏ స్థితిలో ఉండి బలహీన పడిపోయావు, ఏ పరిస్థితిలో ఉండి బలహీన పడిపోయావు? ఆరోగ్య విషయంలో బలహీన పడిపోయావా? కుటుంబ వ్యవస్థలో బలహీన పడిపోయావా? వ్యాపార వ్యవస్థలో బలహీన పడిపోయావా? ఉద్యోగ వ్యవస్థలో బలహీన పడిపోయావా? సమాజంలో నీవు బలహీన పడిపోయావా? గౌరవం చాలక పలచనైపోయావా? ఏ బలము లేక కృంగిపోయావు? ఏ బలము చాలక నిరాశలో ఉన్నావు? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మీరు ఊరకనే ఉండి యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీకు బలము కలుగుద్ది. అట్టెట కలుగుద్దయ్యా? ఊరకనే ఉండి యెహోవాను నమ్ముకున్నట్టు వలన బలము కలుగుద్ది.
యెజబెలుకు భయపడి ఏలియా కృంగిపోయి బదరీ వృక్ష కింద పడిపోయినప్పుడు శక్తికి మించిన ప్రయాణం ఏదో ఉన్నది, ఏలియా లే, నీ ఎదుట విస్తారమైన పని ఉంది, నీవు పరిగెత్తాలి. అయ్యా నేను అలసిపోయాను, నేను సొమ్మసిల్లిపోయాను, నా వల్ల కాదు, నేను చేయలేను. నీవు నీ బలం మీద ఆధారపడవద్దు, నా బలాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోన్, లే బయటకు రా అంటే ఆయన అంటాడు, నేను మొదలే భయపడి దాక్కొని ఉంటే నువ్వు వచ్చి పరాక్రమం సూర్యుడు యుద్ధ వీరుడు అంటావేంటయ్యా బాబు. వాళ్ళు చూశారంటే నన్ను చంపి ముక్కలుగా నరికి పోగులు పెడతారు. నేనేదో భయపడి చాటున దాక్కున్నాను, ప్రభువా నన్ను వదిలేయి. గిద్యోను, నువ్వు భయపడవద్దు, నువ్వు పిరికివాడవు కాదు, నీవు బలహీనుడు కాదు, నీవు పరాక్రమం కలిగిన వాడవు, నీవు యుద్ధసురుడవు. నీ బలాన్ని చూసి నువ్వు భయపడవద్దు, నా బలాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను, నీ వెళ్ళి యుద్ధము చేయి అన్నప్పుడు యుద్ధానికి వెళ్ళిన గిద్యోను అఖండమైన విజయాన్ని పొందాడు. కారణం ఏంటంటే అది దేవుని బలము. ప్రైజ్ ది లార్డ్. బాలుడైన దావీదు గొల్లియాతును చంపాడంటే అది దావీదు బలము కాదు, దేవుడు అనుగ్రహించిన యెహోవా బలము అది. ఈరోజు నీకు బలము కావాలంటే, నీకు శక్తి కావాలంటే నీవు మౌనముగా ఉండి యెహోవాను ఆశ్రయించి ఆయనను నమ్ముకు. శత్రువు నీ మీదకి వస్తున్నప్పుడు నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు, ఎదురు భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీవు మౌనముగా ఉండు, ప్రశాంతంగా ఉండు, దేవుని సన్నిధిలో మొరపెట్టు, ఆయన పాదాలు పట్టుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, బలమును పొందుకో. శత్రువును ఓడించే శక్తిని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఏ స్థితిలో నువ్వు బలహీనపడిపోయావు? ఆత్మీయమైన విషయంలో బలహీనపడిపోయావా? అయ్యో ప్రార్థించలేకపోతున్నాను, మోకాళ్ళ పైన ఎక్కువసేపు నేను ప్రార్థన చేయలేకపోతున్నానని ఆత్మీయమైన స్థితిలో ఒకవేళ నువ్వు బలహీన పడిపోతే ఆ భారము యెహోవా పైన మోపము. ఆయనే ఒక బలాన్ని అనుగ్రహించి భక్తి చేయటానికి ఆయన బలమును అనుగ్రహిస్తాడు. నాకు ప్రియమైన వాళ్ళారా, యెహోవాను ఆశ్రయించడం వలన ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు మనకు కలవు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, దేవుని వాక్యం చెలవిస్తా ఉంది, గమనించండి. ఆయన ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకంలో ఎవడు నమ్మదగిన వాడు కాడండి, ఎవడు మేలు చేసేవాడు కాడు. మనము నాశనం అయిపోతే, మనము నష్టపోతే చూసి ఆనందపడేవాడు తప్ప, మనము పడిపోతున్నామే, మనము జారిపోతున్నామే అని ఎవడైనా చేయి అందించి మనం చేయి పట్టి పైకి లాగేవాడు ఎవడు ఉండడు. ప్రతి ఒక్కడు కోరుకునేది ఏంటంటే, ఏమంటే ఎవడైనా సాధారణంగా నేను మాట చెప్తాను, వాడు బాగుండాలి, నేను నాశనం అయిపోవాలి అని ఎవరైనా కోరుకుంటారా? మనలో మన మాట, వాడు మీరు బాగుండాలయ్యా, మీరు బాగుండాలి, మీరు బాగుంటే చాలు, నేను నాశనం అయిపోతాను, నేను నాశనం అయిపోతాను బాబు అని వారు ఎవరైనా ఉంటారండి? మీరు బాగుండాలమ్మా, మీరు బాగుండాలి, నేను నాశనం అయిపోతాను అని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మానవుని నైజం ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు, నేను నా కుటుంబం బాగుంటే చాలు. మానవుని నైజం ఇది. ప్రియమైన వాళ్ళారా ఆలోచించండి. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు ఏ ఆపదలో ఉండి ఈ మాటలను వింటున్నా, ఏ శ్రమల మధ్యలో ఉండి ఈ మాటలను వింటున్నా, నీవు నమ్ముకొనదగిన సహాయకుడు ఒకరు ఉన్నారంటే ఆకాశమందులై మన దేవుడు తప్ప వేరెవ్వరూ లేరు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు మొరపెట్టినా, ఏ పరిస్థితిలో నువ్వు మొరపెట్టినా, అగాధ లోయల్లో ఉండి నువ్వు మొరపెట్టినా ఆయన అక్కడ కూడా నీకు సహాయం చేయగలడు.
నీవు విపరీతమైన పాపంలో ఉండి కూడా ప్రభువా ఇంత పాపిని నువ్వు కరుణించగలవా, ఇంత పాపిని నువ్వు దయ చూపగలవు ప్రభువా అని నువ్వు చేతులు చాచినా కూడా ఆయన నీకు సహాయం చేయగలిగిన వాడు. సుంకరి పరిసయుడు సమాజ మందిరంలో ప్రార్థన చేస్తూ సుంకరి ఆకాశం వైపు కళ్ళెత్తి కూడా చూటకు అర్హత లేక తలంచుకుని ప్రభువా నేను ఘోరమైన పాపిని, నేను దోషిని ప్రభువా, కళ్ళెత్తి కూడా నీ వైపు నేను చూడలేను నాయన అంటూ ప్రార్థన చేశాడండి. పరిసయుడు మాత్రం నేను ఉపవాసాలు ఉన్నాను, నేను కానుకలు ఇచ్చాను, నేను అది చేశాను ఇది చేశాను అని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఏ పరిస్థితిలో ఉండి నువ్వు మొరపెట్టినా, ఏ స్థితిలో ఉండి నువ్వు మొరపెట్టినా ఆయన సహాయం చేయటకు చేయి చాచే ఉంటాడు. మనుషులు కాదు కదండి, ఆ మనుషులు కాదు కదా, నువ్వు చేసిన అతిక్రమలను బట్టి, మనం చేసిన కీడును బట్టి జ్ఞాపకం చేసుకుని పలానా సమయంలో నువ్వు నాకు పలానా హాని చేశావు, నీకు ఇవ్వను పో, నీకు చేయను పో అంటానికి మానవులు కాదు కదండి. మనుషులైతే ఆ కీడుని జ్ఞాపకం చేసుకుని తలపోసుకుని ఆ కీడుని పెంచి పోషించుకొని చచ్చే వరకు ఆ పగను అలాగే పెంచి పోషిస్తారు. దేవుడు అలా కాదు కదండి. ఎంత పాపంలో ఉన్నా, ఆయనకి ఎంత వ్యతిరేకమైన కార్యాలు చేసినా, ఏమంటే ఇంకొక మాట, సౌలు ఎంత హాని చేశాడు క్రీస్తుకి. క్రీస్తు పేరు పెట్టబడిన ప్రతి వారిని నరహత్య చేయలేదా, రక్తము ఏర్లై పారింపజేయలేదా? అట్టి వారిని కూడా తన సేవకుడుగా పౌలుగా మార్చుకోలేదు దేవుడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ప్రేమైన వారలారా, ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన ఉద్దేశంలో ఎలా ఉన్నా, నమ్ముకొనగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన పైన మన భారం మోపగలిగితే నిశ్చయముగా ఆయన మనకు చేయి అందించి మనకు సహాయం చేయటకు ఆయన ఎల్లవేళలా ఆయన హస్తాలను మన కొరకై చాచే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి లోక మనుషుల పైన ఆనుకోవటం మాని, ఇహలోక మనుషుల్ని ఆశ్రయించటం మాని దేవుని వైపు చూసే వారముగా మన ముందుగాక. ఆమేన్. దేవునికి మహిమా ప్రభావాలు కలుగును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన.